నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో గల వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని వచ్చిన భక్తులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో మంచినీటి పంపిణీ, భక్తులను వరుస క్రమంలో పంపుట, ప్రసాద వితరణ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో గల వాడపల్లి మీనాక్షి ఆగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని వచ్చిన భక్తులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఉమ్మడి నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో మంచినీటి పంపిణీ, భక్తులను వరుస క్రమంలో పంపుట, ప్రసాద వితరణ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ మరియు మహానారాయణ సేవలో భాగంగా 400 మందికి అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు, అన్ని సమితిల భజన మండలీల నుండి 150 మంది సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం. పర్లేదు. కలియుగవతార్ భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ సాయి కుటుంబ సభ్యులందరికీ సహృదయ సాయిరామ్. ఇక్కడ వాడపల్లిలో ఇప్పుడు మా డిపి గారు, సేవాదళ కోఆర్డినేటర్ గారు చెప్పిన విధంగా గత 35 సంవత్సరాలుగా విశేషమైనటువంటి కార్యక్రమాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించబడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన సేవాదళాలు కూడా అందరూ అంకిత భావంతో భక్తి, ప్రేమ, ఆప్యాయత అందరితోని కలిసిమెలిసి వాళ్ళను భక్తులను ఇది అమ్మవారి దర్శనం శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వారికి సులభ పద్ధతిలో ముఖ్యంగా క్లోక్ రూమ్లో పాదరక్షలు చేయాలనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడికి దాదాపుగా 1,00,000 వరకు భక్తులు శ్రీ మీనాక్షి అగస్తేశ్వర ఆలయాన్ని సందర్శించుకొని పునీతులు అవుతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ముచ్చుకుందు నది, మన మూసీ నది వ్యవహరిస్తాం. ముచ్చుకుందు నది కృష్ణా నది సంగమ స్థానం కాబట్టి చాలా విశేషమైనటువంటిది. మరి సాక్షాత్తు అగస్త్య మహర్షి స్థాపించిన ప్రతిష్ట చేసినటువంటి మీనాక్షి అగస్తేశ్వర ఆ యొక్క స్వామివారి యొక్క లీలలు చెప్పడానికి భక్తులకు ఎన్నో రకాలుగా వారికి జరుగుతున్నాయి. మరి ఇక్కడ మేము కూడా చాలా సంతోషంగా ఈ సేవలు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసి అక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే. 2 జ్యోతులు ఉంటాయి. పై జ్యోతి మాత్రమే స్వామి శ్వాసిస్తారు కాబట్టి ఆ జ్యోతి అల్లాడుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా 150 నుంచి 200 మంది దాకా వస్తారు. ఈ సంవత్సరం కొంతమంది అనుకోకుండా తగ్గారు. మరి వాళ్ళు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల అయినా 125 మంది దాకా వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి 120 మంది ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మా భక్తులను ఉద్దేశించి చేసినవి తప్ప, వాళ్ళు ఇచ్చిన ధనంతో తప్ప మేము ఎలాంటిది కూడా బయట నుంచి మేము వసూలు చేయలేం. కానీ మాది మా ఓన్ అమౌంట్, మా భక్తులది అంటే సత్యసాయి వాళ్ళది మాత్రమే ఈ అమౌంట్ కూడా. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు ప్రణమిల్లుతూ సాయి బంధువులందరికీ సాయిరామ్. భగవాన్ బాబా వారి ఇచ్చిన స్ఫూర్తితో గత 35 సంవత్సరాల నుంచి ఈ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి సన్నిధిలో
సత్యసాయి సేవా సంస్థలు సేవ చేసుకొని తరించే మహద్భాగ్యాన్ని స్వామివారు మాకు ప్రసాదించినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వామి చూపిన బాటలో మానవ సేవయే మాధవ సేవ అన్న చందాన ఇదంతా కూడా మమ్మల్ని మేము ఉద్ధరింపజేసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకొని యావత్ జిల్లా సేవాదళ సభ్యులందరూ కూడా దాదాపు 120 మంది ఈరోజు సేవలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా 10 రకాల సేవలు వచ్చేటువంటి యొక్క భక్తులకు అందించి మేము చాలా ఆనందించామని చెప్పుకోవడానికి మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి బాబా వారికి శతసహస్ర కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సాయిరాం.